నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మిర్జాల్గూడలో 42 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. కుత్బుల్లాపూర్లో త్రాగునీటి సమస్యపై రాజకీయ వేడి. వృద్ధ మహిళల హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితుల డిమాండ్. జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీపీ దాడులు, భారీగా అక్రమ ఆస్తులు గుర్తింపు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని 181వ మిర్జాల్గూడ డివిజన్ వాణినగర్లో 42 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిపి రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బికే శ్రీనివాస్, మిర్జాల్గూడ డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. అనంతరం మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాలనీ వాసులు డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీసీ జాకియా సుల్తానాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కుత్బుల్లాపూర్, నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి ప్రాంతాల్లో తాగునీటి సరఫరా విషయంలో ప్రజలకు సరైన సేవలు అందించలేకపోయారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు త్రాగునీటి సమస్య పేరుతో ధర్నాలు నిర్వహించడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆరోపించారు. త్రాగునీటి సరఫరాపై పూర్తి ఆధారాలతో ప్రజల ముందుకు వచ్చి చర్చకు సిద్ధమా అని ప్రశ్నిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధ ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ధర్నాలు, ఆందోళనల పేరుతో రాజకీయ డ్రామాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని, రాజకీయ ఆరోపణల కంటే సమస్యల పరిష్కారమే ముఖ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు కుత్బుల్లాపూర్ 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే చెప్పుకునే కేపీ వివేకానంద గత 9 సంవత్సరాల అధికారంలో ఏం వెలుగబెట్టలేదు. 2 సంవత్సరాలు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇప్పుడు పోరాటాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. కుత్బుల్లాపూర్లో ఈరోజు వాటర్ వర్క్స్ ముందు ధర్నా చేసే ఎమ్మెల్యే ఒక సమాధానం చెప్పాలి. కుత్బుల్లాపూర్కి ఏదైతే మొత్తానికి కూడా 9 డివిజన్లకి 35 MGD వాటర్ కావాలి, 23 MGD వస్తుంది. మరి మిగతా 12 MGDలు ఇది ఎప్పుడు కూడా లోటున్నా గత 11 సంవత్సరాలుగా నువ్వు ఎందుకు దీని లోటును మూర్చడానికి ప్రయత్నం చేయలేదు? ఎందుకు అధికారుల దగ్గర నుంచి ఈ అదనపు నీటిని తెప్పించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని అడుగుతున్నాం. రెండవది, కేశవపూర్ రిజర్వాయర్ని 2018 ఫిబ్రవరి 8 4777 కోట్లతో పనులు ప్రారంభించాలని నోటిఫికేషన్ ఇచ్చింది కదా మీ ప్రభుత్వమే. మరి ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదు? ఆ పనులు ప్రారంభించి పూర్తయి ఉంటే 6 సంవత్సరాల్లో ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాలకు మొత్తం కూడా 10 TMC కాబట్టి మొత్తం కూడా అందరికీ కూడా ప్రతిరోజు వాటర్ ఇచ్చే అవకాశం ఉండే. మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు? నీకు చేత కాలేదా? మీ ప్రభుత్వాన్ని చేత కాలేదు? ఇంకోటి కూడా చెప్తున్నా, కుత్బుల్లాపూర్లో చింతలు డివిజన్కి 4.6 MGD కావాలి, 4.42 వస్తుంది. సుచిత్రకు 2.50 కావాలి, 1.78 వస్తుంది. షాపూర్ నగర్కి 2 MGD కావాలి, 1.7 వస్తుంది. గాజుల రామనానికి 2.5 కావాలి, 2.3 వస్తుంది. సూరారంకి 2.5 కావాలి, 1.8 వస్తుంది. ఆదర్శ్ నగర్కి 1.5 MGD రావాలి, 1.48 వస్తుంది. భగత్ సింగ్ నగర్కి 1.2 రావాలి, 1 MGD వస్తుంది. జగద్గిరిగుట్టకి 2.5 రావాలి, 1.93 వస్తుంది. ఉషోదయకు 1.2 కావాలి, 1.19 వస్తుంది. మరి ఇదంతా కూడా నీ వాటర్ వర్క్స్ కుత్బుల్లాపూర్కి చెందిన ఏ డివిజన్కి ఎంత వాటర్ వస్తుంది? మరి గత 11 సంవత్సరాలుగా
ఇక ఇదే ఉంది కదా. మరి ఇప్పుడు వాటర్ కేసిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఎమ్మెల్యే? నీ దొంగ మాటలు, నీ దొంగ హామీలు, నీ దొంగ డ్రామాలు, నీ దొంగ రీల్స్ అన్ని కూడా ప్రజలు గుర్తించాలని అడుగుతాం. గత 11 సంవత్సరాలుగా ఎంత వాటర్ వస్తుందో అంతే వస్తుంది. ఈరోజు ఎన్నికల్లో జిహెచ్ఎంసీలు లబ్ధి పొందడానికి ఈ దొంగ డ్రామాలు, దొంగ దీక్షలు, దొంగ ధర్నాలు చేస్తున్న ఎమ్మెల్యే వైఖరిని ఎండగట్టండి. మనం మంచినీళ్ళు ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ఇవ్వాల్సిన 130 లీటర్ సాధించుకోవడానికి ఏదైతే మళ్ళీ గోదావరికి సంబంధించిన 2వ దశ వాటర్ వర్క్స్ ప్రారంభమైనప్పుడు మాత్రమే ప్రజలకి నీటి కష్టాలు తీరుతాయి. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తాం. ఇలాంటి దొంగ మాటలు, దొంగ డ్రామాలు చేసే కేపీ వివేకానంద వైఖరిని ప్రజలు ఎండగట్టాలని కోరుతున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2 వృద్ధ మహిళల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకు మొయినాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి 2 వృద్ధ మహిళలను దారుణంగా చేసి పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కరీమా బి గతంలో తమను కూడా ఫామ్ హౌస్ కు రావాలని పలుమార్లు పిలిచిందని, అప్పట్లో వెళ్లకపోవడం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని ఇందిరమ్మ కాలనీ మహిళలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గత 12వ తేదీన పోలీసులు కరీమా బితో పాటు ఇతర నిందితులను అదుపులోకి తీసుకోవడంతో తాము బతికిపోయామని మహిళలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అమాయక వృద్ధ మహిళలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరీమా అనే ఆమె నా దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు అడగడానికి పోతే నేను గురి పోసుకుంటా, నా దగ్గర ఇప్పుడు లేవు, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి గత 6 నెలల నుండి సతాయించడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు 1 రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు. కాకపోతే మొన్న నేను లాస్ట్ టైము 12వ తారీఖు రోజు నేను ఫోన్ చేసిన. అంటే ప్రతిరోజు నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. ఫోన్ చేస్తుంటే ఆమె లిఫ్ట్ చేయలేదు. నాకు మెసేజ్లు పెట్టుకుంటూ పోయింది. వాయిస్ మెసేజ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఆమె మాట్లాడింది, నేను మాట్లాడింది కూడా ఉంది. అయితే నేను ఇప్పుడు రేపు వచ్చిస్తున్నా, ఎల్లుండి వచ్చిస్తున్నా, మా బాబుని పంపిస్తా అని చెప్పడం కాకుండా నేను మా సైడ్ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అడిగిన 1,00,000 రూపాయలు, మీకు నేను 70,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీరు ఫామ్ హౌస్కి రాండి అని చెప్పేసి అనంటే సరే అని చెప్పేసి అన్నా కానీ నేను వెళ్ళలేను, మీరే పైసలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పినామే. చెప్తే సరే అని అన్నది. మళ్ళీ ఆ 2 రోజులు కూడా నేను ఫోన్ చేస్తే ఇంటికాడికి రమ్మన్నది. 12వ తారీఖు నేను ఇంటికాడికి పోయినా. నైట్ 8:15 టైంలో పోతే నేను ఫామ్ హౌస్ నుండి మామిడి పండ్లు తీసుకొని వచ్చినాను కూడా. మాకు మామిడి పండ్లు కూడా ఇవ్వడం జరిగింది 2-3 కిలోలు. అది అయిపోయిన తర్వాత సరే నేను రేపు వచ్చి మాట్లాడతా, లేకపోతే మీరు రేపు పొద్దున మీరే వద్దురు అని చెప్పేసి కూడా అన్నదాన్ని. అయితే ఆ మాటల్ని బట్టి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయితే సార్ వాళ్ళు అప్పుడే వచ్చి 9:30-9 గంటలప్పుడు వచ్చిండ్రు. పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని చెప్పేసి మాకు ఆ నైటే తెలిసింది. పొద్దున ఇక మొత్తం మీడియా వైజ్గా ఆమె ఈ 2 వృద్ధ మహిళలను చంపింది అని చెప్పే వార్త వినంగానే మాకు కూడా ఆ వార్త అంతవరకు వచ్చింది. మా పేరు కూడా అక్కడ ఉంది అని చెప్పేసి అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండ్రు. పోలీసు వాళ్ళు మాత్రం మమ్మల్ని రక్షించింది. सर मेरे को एक 8-15 दिन में देते मुझको लिए करीमा पैसे, एक पेपर कुछ भी नहीं निकाली मैं, हाथ बदल के सर का देवा पे बोल के बोले, कभी दिन उसको टाचर नहीं करी, परसों आको तुम्हारे पैसे तुम आगे दे दूँ बाजी, एक 20,000 रुपये दे दूँ, नाजा बाजी को एक भाभी को एक 10,000 दे दूँ बोल को बोले साकुनो। उसके बाद में उनकी बात नहीं, चीत नहीं, देखो टच। कितने लिए आपके पास? 30,000। बिजनेस करती हूँ बोल के 50,000 लेके सर हमारे पास से घर का पेपर भी देके गए। हमारे को भरोसा नहीं है तो घर का पेपर रख लो भाभी, कैसा भी करके 1 साल के अंदर देती हूँ बोल के बोले। 1 रुपया भी नहीं दिए। कभी भी फ़ोन करे तो आजकल ही बोले। हमारे हस्बैंड भी फ़ोन करते गए तो भी उन्होंने ये बोलते गए कि आज देती हूँ भैया, कल देती हूँ बोल के। अब उसके बाद तो हमको 1 रुपया भी नहीं दिया। उनके बच्चे को भी मालूम है, देखिए उन्होंने पैसे लग गए। तो हमारे पास दोनों भी, उनके मम्मी और बच्चा दोनों भी साइन करके लग गए पैसे। 50,000 लेके गए। తీసుకోండి సార్ మా దగ్గర. ఈయన హెల్త్ బాగలేదు, పండుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బులు అని అంటే నేను మందు తాగి చచ్చిపోతా, నేను ఉండను, మీకోసమన్నా చనిపోతా అని చెప్పింది సార్. చీరల దంద చేస్తాను బుద్ధిగాయించి అక్క పైసలు ఇయ్యక అని ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కి బుద్ధిగాయించి తీసుకున్నాను సార్. ఈయన హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్ ఉన్నాడు, హాస్పిటల్ వేసుకొని ఉన్నా. ఫోన్ చేస్తే ఫోన్లో నేను ఉండను, నేను చచ్చిపోతా, మీ పైసల గురించి, మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు, మీ పైసల గురించి వచ్చి మీ నిన్న కేసు పెడతా అని చెప్పింది సార్. ఇంకా రమ్మన్నా సార్ మాకు, పోదాం అక్క మనము హైదరాబాద్ పోదాము, మదీనా షాపింగ్కి పోదాము, మంచి చీరలు ఉన్నాయాడ ఇప్పిస్తా, దాని ఎన్నో తొలకపోతా అని చెప్పింది.
కానీ మేము పోలేను, భయపడిన మా ఆయన ఇంట్లో తిడతాడు, నేను రానా అమ్మ అంటానని చెప్పి నేను రాలేను సార్, పోలేను. ఏం చేస్తాం సార్, ప్రజలు పోలీసు వాళ్ళ చేతిలో పెట్టినాము, ఏం చేయాలి ఏం చేస్తారో వాళ్ళ జిమ్మదారిగా. మాకు చంపుతామని మాకు టార్గెట్ పెట్టింది. ఇప్పుడు మాకు రాత్రి పోలీసు వాళ్ళు పిలిపించేసిండ్రు, రాత్రి పిలిపించి వాళ్ళు మాకు కొంచెం పోలీసు వాళ్ళు ఇక అరెస్ట్ చేసినందుకు మా ప్రాణాలు కొంచెం దక్కినాయి సార్. ఇక అందరివి ఈరోజు తాండూరు ఇందిరమ్మ కాలనీ ఇందిరానగర్కు చెందిన కొంతమంది మహిళలు వచ్చి కలిమావికి తాము కూడా డబ్బులు ఇచ్చాము, వారిని కూడా ఆ డబ్బులు తిరిగేయమంటే, చేతి పదులు ఇచ్చిన డబ్బులు తిరిగేయమంటే మేము డబ్బులు ఇస్తాము, మైనాబాద్ ఫామ్ హౌస్ దగ్గర మేము ఒక దగ్గర పని చేస్తున్నాం, అక్కడ మా స్టేట్ తోటి మాట్లాడి డబ్బులు వాపస్ ఇప్పిస్తామని చెప్పి రమ్మని చెప్పి మమ్మల్ని పిలిపించింది. కానీ వివిధ కారణాల చేత మేము వెళ్ళలేకపోయాము. ఈ వారం వెళ్దామని చెప్పి కొంతమంది అనుకున్నాము. ఈలోపే ఈమె హత్య కేసులో అరెస్ట్ కాబడిన విషయం తమకు తెలిసిందని చెప్పి వారు వచ్చి తమకు ప్రాణహాని భవిష్యత్తులో ఆమె ఉంటుందని చెప్పి ఒక దరఖాస్తు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటు విషయంలో నిజానిజాలు మేము వెరిఫై చేస్తాం. జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ కు చెందిన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న సోదాలో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం మార్కెట్ విలువ ఆధారంగా సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. మల్లాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న దాడుల్లో ఇంట్లో 1.10 కోట్ల నగదు, సుమారు 1 కిలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ప్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తును విస్తరించారు. బ్యాంక్ లాకర్లను కూడా తెరిపించి తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కుమార్ చంద్రాయనగుట్టలో 126 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక జలమండలికి సంబంధించిన ప్రాజెక్టును చేశారని చెప్తున్నారు. ఆ ప్రాజెక్టును అవినీతి అటు అధికారులు ఇంట్లో ఉన్నటువంటి నగదును కంప్లీట్గా సహాయంతో ఓన్ చేశారు. మరోవైపు బంగారం, నగదు, వెండి ఒక ప్రభుత్వ ఉద్యోగి నెలకి. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్స్ వివాదం ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. ఒక వర్గం మీడియా సమావేశం నిర్వహిస్తుండగా మరో వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ స్థలంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉంది. అలాంటి సమయంలో మీరు ఇక్కడికి ఎలా వస్తారు అంటూ ఒక వర్గం ప్రశ్నించగా, మేము కూడా ప్లాట్ల యజమానులమే, మాకు కూడా హక్కు ఉంది అంటూ మరో వర్గం స్పందించింది. ఈ సందర్భంగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పోలీసుల స్పందన తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం మీడియా మాట్లాడిన ప్లాట్ యజమానులు కొల్లూరులోని సర్వే నెంబర్లు 174, 175, 177, 180 నుంచి 183, 186 నుంచి 190 వరకు గల లక్ష్మీపురం కాలనీ లేఅవుట్లో దాదాపు 1300 మంది ప్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు. 1984 నుంచే తాము భూముల స్వాధీనంలో ఉన్నామని, ఇటీవల కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్లను అతిక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మేము లేఅవుట్ ద్వారా చేసిన భూమిని మేము కొనుక్కోవడం జరిగింది. దాదాపుగా 147 ఎకరాల ల్యాండ్ని ప్లాటింగ్ చేసి అమ్మారు. అందులో ఆర్ఆర్ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రఘునందన్ రెడ్డి వీళ్ళు ముగ్గురికి జీపీఏ ఇచ్చారు రైతులు. దాదాపుగా 19 మంది 20 మంది రైతులు ఇచ్చారు. ఈ ల్యాండ్ మేము కొనుక్కున్నాము, చట్టపరంగా ప్లాట్లు చేశారు, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈరోజు కూడా మీకు వెళ్ళి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే మా పేర్ల మీద ఉన్నాయి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. లోకాయుక్తకి వెళ్ళాము మేము.
లోకాయుక్తలో కూడా మా సైడ్నే ఇచ్చారు. అప్పుడు ఎంఆర్ఓ ప్లస్ కలెక్టరు అందరూ కూడా ఇది ప్లాట్లే 1984 నుంచి ఉన్నాయి అని చెప్పారు. ఈ మధ్యలో 2003లో రాదండ్ల విజయభాస్కర్ చౌదరి వచ్చి డిస్టర్బ్ చేసి మా లేఅవుట్ని అంతా కూడా డిస్టర్బ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే 1984లో మేము కొన్న తర్వాత 2003లో మేము ఎప్పుడైతే అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ భూమిని ఆక్రమించిన వాళ్ళకి మనం దీటైన సమాధానం చెప్పాలి అని చెప్పి అందరం ప్లాట్ ఓనర్స్ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు ప్రసాద్ నేను కూడా ఒక బాధితుడిని, మీతో పాటు నేను ఉంటాను, కోర్టు వ్యవహారాలు మంచి చెడ్డ అవన్నీ నేను చూసుకుంటాను, మీరు మాకు సహాయం చేయండి, మీరు మాతో ఉంటే బలం నాకుంటే నేను వాళ్ళతో పోట్లాడగలుగుతాను అని చెప్పాడు. సరే అన్నాం. ఆ తర్వాత మేము గజానికి ఎంత అని చెప్పి చాలాసార్లు 3 దఫాలుగా మేము డబ్బులు వసూలు చేసి ఆయనకి ఇచ్చాం కూడా, కోర్టు పనులకు అనుకోండి దేనికన్నా. రీసెంట్గా జరిగింది ఏంటంటే మాతోనే మీటింగులకు పిలిచి మేము మీటింగ్లో అటెండ్ అయినప్పుడు ఇట్లా ఒక కాగితాల మీద అన్నిట్ల మీద ఫోన్ నెంబరు, పేరు, సిగ్నేచర్లు అన్నీ తీసుకొని ఇవి ఎందుకు అని చెప్పానంటే మీటింగ్లు మీరు అటెండ్ అయ్యారు కదా అవి దానికోసం అని చెప్పారు మాకు కూడా. చెప్పిన తర్వాత ఏమైంది, ఇప్పుడు తను ఏం చేస్తాడు అంటే ఈ ప్లాట్ల మీద మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు, ఈయనకి ఇచ్చేయచ్చు అని చెప్పి పైన ఒకటి రాసి ఇవి కింద పెడతాడు అనమాట. మనం ఇచ్చినవి పెట్టి ఈ రకంగా ఫోర్జరీ అన్నట్టు. ఇది మనకి చెప్పింది ఏంది, ఓన్లీ మీటింగ్ అటెండ్ అయినందుకు అని చెప్పాడు. ఇవి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాడు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, పాస్బుక్లు ఇస్తారు. ఈ రకంగా చేసి మా భుజం మీద తుపాకీ పెట్టి కాల్చి ఆ భూమిని ఆక్యుపై చేశాడు. రీసెంట్గా మధ్యలో ఏమైంది, ఈ 188 ఈ మొత్తం సర్వే నెంబర్ 188 దీంట్లో ప్రసాద్ ఈ స్క్రిప్స్ ఇండియా రిప్రజెంటెడ్ బై మనోజ్ జైన్ వీళ్ళిద్దరూ హైకోర్టులో ఈయన గెలిచాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చేశాడు అంటే ఈయన ఒక తప్పుడు డెత్ సర్టిఫికేట్ పెట్టాడు. ప్రసాద్ సృష్టించుకొని పెట్టాడు. పెడితే వాళ్ళు ఏం చేశారు, ఈ తప్పుడు డెత్ సర్టిఫికేట్ మీరిద్దరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదు అంటే మేము ప్రనౌన్స్ చేస్తామని వాళ్ళకి టైం ఇచ్చారు. అప్పుడేం చేశారు, వీళ్ళు ఏం మాట్లాడకుండా ఊరుకుంటే వాళ్ళు మనోజ్ జైన్కి డిగ్రీ ఇచ్చారు. ఎవరు, సుప్రీంకోర్టు ఇస్తే అప్పుడేం చేశాడు, బయటకు వచ్చి ఇమ్మీడియట్గా తను దిగిపోయాడు. ప్రెసిడెంట్ నుంచి దిగిపోయి సత్తయ్య గారు రాలేదా, సత్తయ్య గారిని ప్రెసిడెంట్గా పెట్టాడు. సత్తయ్య గారిని అంత సడన్గా ప్రెసిడెంట్గా ఎందుకు పెట్టాడా అని చెప్పి మా అందరికీ అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు నేను ఉండకూడదు, మీరే ఉండాలి, మీరు పెట్టండి అని చెప్పి మమ్మల్ని చెప్పించాడు. ఎస్సీ ఉంటే దళితుడు ఉంటే బాగా పోట్లాడతాము మనం, అది ఇది అని కబుర్లు మాకు చెప్పాడు. సరే అని చెప్పాము. అది అయిపోయిన తర్వాత ఏం చేసాము, మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి ఇవ్వద్దండి, ఇవి 1984 నుంచి మా ప్లాట్లు మేము కొన్నాము అని చెప్పి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మేము పెద్ద గొడవ చేయడం జరిగింది. ఆయన కుతంత్రం చేయాలనుకున్నా కానీ మంచి ఏం జరిగింది మాకు అంటే, మేము అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం మూలంగా ఎంఆర్ఓ అన్నీ ఇవి 1984 నుంచి ప్లాట్లు అని చెప్పి మొత్తం రికార్డ్స్లో రాయడం జరిగింది. ఆ తర్వాత లోకాయుక్త రావడం, లోకాయుక్తలో మళ్ళీ కలెక్టరు, ఎంఆర్ఓ వీళ్ళందరూ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మనల్ని అడ్డం పెట్టుకొని సాధించిన దాంట్లో భూములు ఇప్పుడు అది కట్టి ఈ మధ్యలో ఏం చేశాడు, 200-250 మందితోటి అగ్రిమెంట్లు చేయించాడు. 10,000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ ఇస్తాను, మీరు అడ్వాన్స్ తీసుకొని ఏమంటారు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేయండి మాతో అని కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేశారు. ఈ 200 మంది కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేసిన దాన్ని తుంగలో తొక్కేసి తనేం చేస్తున్నాడు, ఇప్పుడు అక్కడ వైష్ణవ్ బిల్డర్స్ అని చెప్పి కట్టి అందులో ఈ 200 మందిని పిలవాలి కదా, మరి తను
200 మందితో అగ్రిమెంట్ చేయించుకున్నావు కదా, వాళ్ళ గురించి ఏమీ మాట్లాడట్లేదు. మాట్లాడకుండా ఒకరోజు నాకు ఫోన్ చేస్తాడు, మీరు మా దగ్గరికి వచ్చేయండి, మీ అందరికీ ప్లాట్లు ఇస్తామని చెప్పాను, అట్లాగే మీకు ప్లాట్ ఇచ్చేస్తాను, మీరు అందరు నా దగ్గరికి వచ్చేయండి. వాట్ అబౌట్ ది అదర్స్, దాని గురించి ఏంటి చెప్పండి అంటే దాని గురించి ఏం మాట్లాడదు. ఇప్పుడు అది మేము హెచ్ఎండిఏలో ఆల్రెడీ మేము ఇచ్చాం. నిన్న సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. ఏంటి? సుప్రీంకోర్టు నుంచి స్టిప్స్ ఇండియా వర్సెస్ ప్లాట్ ఓనర్స్ వేసుకున్న దానికి ప్లాట్ ఓనర్స్కి ఏమని ఇచ్చారంటే సుప్రీంకోర్టు ఈ ల్యాండ్ని పూర్తి డిస్ప్యూట్ అయ్యేదాకా ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ చేయకూడదు అని చెప్పి ఇచ్చారు. టోటల్ ఎక్స్టెంట్కి ఈ ల్యాండ్ అయితే అమ్ముకోలేదు కదా, మమ్మల్ని దాంట్లో మా ప్లాట్ లో రానియట్లేదు. 188 కూడా లక్ష్మీపురంలో ఒక పార్ట్ ఆఫ్ సర్వే నెంబరే కాబట్టి దాంట్లో ఇప్పుడు మాట ఇప్పుడు నేను వచ్చి వీళ్ళు ఫోటోలు ఉన్నాయి, వచ్చి ఇక్కడంతా ఉన్నాయి, ఏంటంటే వీళ్ళు ఒక గలాట సృష్టించి మా మధ్యలో ఇది చేయడానికి ఈ ప్రయత్నం. ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ అండి. ప్లాట్ ఓనర్స్ అందరూ కలిస్తే వీళ్ళకు పుట్టుకతులు లేవు, అది కలయకుండా చేస్తున్నారు, వాళ్ళ ల్యాండ్లు పోతాయి, వాళ్ళకి ఏమీ రావు. అందుకని 24 గంటలు ఏదో రకంగా ప్లాట్ ఓనర్స్ మధ్యలో గొడవ పెట్టాలి. సో పెట్టి డివైడ్ అండ్ రూల్ లాగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఈ లక్ష్మీపురం లేఅవుట్ అనేది గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి. గ్రామ పంచాయతీ సార్ నేను కూడా చెప్తాను, ఆ టైంలో ఏం అనుమతి లేకుండా జరగవు. చాలా 87 ఎక్కడ అయితే ఏం చేసాడు, వీళ్ళు ఎంత పక్కడబంది చేసాడో అని రికార్డులు అన్ని తగలబెట్టేసాడు. ఏం సంబంధం ఏం లేవు, రికార్డు తగలబెట్టి. ఇప్పుడు ఓవర్ ప్లాట్ ఎక్కడ వస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందరికి ఒక చూసాక తెలుసు. ఇప్పుడు 188 సర్వే నెంబర్ లో టోటల్ ఎంత ఎక్స్టెన్షన్ ఉంది? 7 acres లో ఇంతమంది 100 మంది రాలేదు. దీని 80 నుంచి 100 ప్లాట్ ఉంటాయి. ఇది ఒక్కటే మిగిలింది సార్, మేము కాపాడుకున్నాం దీన్ని. ఇది ఏంటంటే ఇదంతా కాకిడే వేసుకున్నారు. ఆ టైంలో ఏదో దీన్ని ఇట్లా కాపాడుకున్నాం. ఇదన్నా ఉంటది మనకి. ఇప్పుడు ఇక్కడ ఫైట్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఫ్లాట్ వాళ్ళేనా? మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఉంది. అంటే సర్వే నెంబర్ ఇదేనా? 188 సర్వే నెంబర్ 188 7 acres. అన్నిట్లో ప్లాట్స్ ఉన్నాయి. దగ్గర 80 నుంచి 100 ప్లాట్లు దీంట్లో వస్తాయి. మా ప్లాట్ ఓనర్స్ దెబ్బతింటారని మేము సుప్రీంకోర్టు పోతే కింద ట్రయల్ కోర్టు తీసుకొని హైకోర్టులో గెలిచాము, సుప్రీంకోర్టులో గెలిచాము. సో సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే నాట్ టు డిస్టర్బ్ పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్లాట్ ఓనర్. బట్ ఇల్లీగల్గా ఒక డాక్యుమెంట్ సృష్టించి దానికి ఎలాంటి అనుమతులు అది ఎటుకెళ్ళి వచ్చింది. కొద్దిగా పొలిటికల్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని డబ్బు అది ఇప్పుడు ప్లాటింగ్ అయితే అట్లా మేనేజ్ అడిగినాము. అన్ని ఉన్నాయి మాకు. లోకాయుక్తలో ఎంఆర్ఓ కొద్ది ఇచ్చిండు, ఇది ప్లాట్స్ అని చెప్పి ఇచ్చిండు. మళ్ళీ ఎంఆర్ఓ ఏం చేసిండే ఆయనకి ఎన్నోసి ఇచ్చిండు. అంటే డబ్బుల ప్రభావం బట్టి తెచ్చుకున్నారు. అంటే ఆయన చెప్పడం ఏంటంటే హెచ్ఎండి నుంచి పర్మిషన్ వచ్చింది. అయితే ఆయన ఏం బెదిరిస్తాడు అంటే ఓపెన్ గా చెప్తున్నారు, దీంట్లో పొలిటికల్ ఒక మినిస్టర్ ఉన్నాడు, మీరు ఏమి చేయకండి అని అట్లా ఉల్టా బెదిరిస్తున్నాడు. మేము ఎప్పుడైతే వేసినామో లేనిపోని పోలీస్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేయించడము, ఇక్కడికి వస్తే మా వెనకాలో కొంత రౌడీలను ఫాలో చేయించడము, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండీలో ఆల్రెడీ ఆయన నోటీస్ పోయింది, నువ్వు ఎట్లా ఇవన్నీ చెప్పకుండా నువ్వు ఎట్లా ఇచ్చినావు అని చెప్పి, ఎట్లా మాకు బ్లాక్లో పెట్టినావు, హౌ డిడ్ యూ గెట్ వితౌట్ గివింగ్ ఆల్ ది డీటెయిల్స్, మీరు ఎట్లా పర్మిషన్ తీసుకున్నారని హెచ్ఎండీ నోటీస్ ఇచ్చింది. దానికి మేము ఎప్పుడైతే హెచ్ఎండీ క్వశ్చన్ చేసింది, అదే మేము రిట్ పిటిషన్ కూడా వేసినాము, హైకోర్టులో వేసినాము. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాంట్లో పెట్టినాము, మీకు ఇచ్చే దీంట్లో పెట్టినాము. క్లియర్గా చెప్పింది ఈ సబ్జెక్టు రిట్ పిటిషన్లో ఏం కోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని బట్టి అని హైకోర్టులో సుప్రీం రిట్ పిటిషన్ క్లియర్గా ఇచ్చింది. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇల్లీగల్గా కట్టుకుంటూ పోతున్నారు. మమ్మల్ని ప్రశ్నిస్తే బెదిరించడము, కొంతమంది బ్లాక్మెయిల్ చేయడము, అమ్మాయేమని చెప్పి మా ప్లాట్లు అమ్మాయేమని చెప్పి నీకు ఆడ ఇస్తాము ఇక్కడ ఇస్తాము అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని అందరూ 10,000 ఇచ్చి ఏం చెప్పిన తర్వాత చెప్పాడు, నేను కట్టలేకపోతున్నా, కొద్దిగా పైసలను ఒక 5 లక్షలు తీసుకున్నాను, 5 లక్షలు తీసుకున్నాడు. ఇట్లా నేను నమ్మినాం. 20 సంవత్సరాల నుంచి ఈ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్. మాకేం చెప్పిండు, కొట్లాడుతున్నాం, మేము అన్నీ చేస్తున్నాము, మేము లక్షల రూపాయలు ఇచ్చినాము.
కోర్టు కేసులు అని చెప్పి ఎక్కడ ఏ కోర్టు కేసు కొట్లాడలేదు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని బయోకాన్ లిమిటెడ్లో పారిశ్రామిక ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా ముగిసింది. అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి నిశితంగా పర్యవేక్షించిన ఈ మాక్ డ్రిల్లో వివిధ శాఖల అధికారులు, రెస్క్యూ బృందాలు పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని అధికారులు తెలిపారు. మాక్ డ్రిల్ సందర్భంగా పరిశ్రమల ప్రమాదం జరిగినట్లుగా భావించి సహాయక చర్యలు చేపట్టగా రెస్క్యూ బృందాలు సమన్వయంతో వ్యవహరిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయని, ఈ మాక్ ఎక్సర్సైజ్ ద్వారా జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్న విషయం స్పష్టమైందని అధికారులు పేర్కొన్నారు. ఈరోజు మనము 9:30కి మాక్ డ్రిల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనకు కెమికల్ అంటే నోవెటల్ కెమికల్ 12 కెమికల్ లీక్ కావడం వల్ల మనకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో భాగంగా ఇక్కడ నుంచి మీ ఎమర్జెన్సీ రిస్క్ టీమ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి కాల్ వచ్చింది. ఆ కాల్ దగ్గర నుంచి మాకు ఆల్ తహసీల్దార్ అండ్ అడిషనల్ కలెక్టర్స్, ఎస్పీ, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అందరికీ కాల్ రావడం జరిగింది. అందులో భాగంగానే మేము అందరినీ ఫస్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ రిస్క్ టీమ్ ని అలర్ట్ చేసి ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి ఇమీడియట్ గా రిస్క్ చేయడం జరిగింది. అందులో రఫ్లీ 20 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు కంపెనీలో, ఆల్ క్యాడర్స్ వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో. సో అందులో ఇమ్మీడియట్ గా రిస్క్ టీమ్ వెళ్లేసేసి దాదాపుగా ఒక 2 మెంబర్స్ ని, ఎంప్లాయీస్ ని రిస్క్ చేసి బయటికి పంపడం జరిగింది. ఆ భాగంగానే అందులో ఇమ్మీడియట్ గా ఆల్ ఇన్ఫర్మేషన్, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఈ ఆపరేషన్ లో అంటే అంబులెన్స్ గానీ, అదేవిధంగా 3 ఫైర్ ఇంజిన్స్ గానీ మొత్తం ఇక్కడ మనకు ఇన్సిడెంట్ అక్కడ జరిగిన ప్లేస్ లో రావడం జరిగింది. అందులో భాగంగానే ఇమ్మీడియట్ గా ఎన్ఆర్డిఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రావడము, వాళ్ళు వచ్చి రిస్క్ చేయడము, ఇవన్నీ ఒక మన సీక్వెన్స్ గా జరగడము. అందులో భాగంగా సైరన్ రావడము, మీరు అందరూ ఇక్కడికి రావడము జరిగింది. సో అందులో 14 మెంబర్స్ లో 2 మనము డెత్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 బర్న్, తర్వాత ఇన్హేలర్ ప్రాబ్లమ్ ఒక 5 మెంబర్స్ ని ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మహేశ్వరం అనే హాస్పిటల్ మనకు 6 or 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది, అక్కడికి పంపడం జరిగింది అంబులెన్స్ ద్వారా. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ ఐసీయూలో వెళ్లేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చుట్టూ ఉన్న కమ్యూనిటీ వాళ్ళకు కూడా 2 బసెస్ లో ఇక్కడ నుంచి రిహాబిలిటేషన్ సెంటర్ ఐలాలో మనము పెట్టడం జరిగింది. అదేవిధంగా స్టేజ్ నుంచి అక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గానీ, మెడికల్ గానీ, అదేవిధంగా అక్కడ నుంచి మనకు బస్సులు రావడం, అక్కడ నుంచి వాళ్ళు అన్ని మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళు అక్కడ నుంచి చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు ఈ నామ్స్ ని మీరు దృష్టిలో పెట్టుకొని
ఫర్దర్ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం వస్తే మనము ఏ విధంగా అలర్ట్ ఉండాలనే దానికి భాగంగానే ఈ కార్యక్రమం జరగడం జరిగింది. కాబట్టి ఇందులో పనిచేస్తున్న వాళ్ళ అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న రూల్స్, ఇక్కడ ఉన్న రెగ్యులేషన్స్, ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే మనం ఏ విధంగా అలర్ట్ కావాలనే దాని మీద మీరు జాగ్రత్తగా విని మీరు ఆ నామ్స్ గైడ్లైన్స్ మీరు పాటించవలసిందిగా మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇందులో పాల్గొన్న పోలీస్ అడిషనల్ కలెక్టర్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీలు, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఈ వర్క్ మనకి 12:30 వరకు మనకు ఈ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి అందరూ ఇందులో సక్రమంగా చేసి మనం ఆల్రెడీ ఇప్పుడు మనకు స్టేట్ నుంచి కూడా మనకు మినిస్టర్ గారు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గారు కూడా మనకు దీనికి లైవ్ స్ట్రీమ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనము వాళ్ళకి ఇక్కడ వీడియో ద్వారా ఇక్కడ జరుగుతున్న మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని కూడా లైవ్ లో వాళ్ళు చూసి మనం ఏమేమి చేశామో అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇద్దరు ఇక్కడ అబ్జర్వర్ గారు ఉన్నారు. అబ్జర్వర్ గారు కూడా వాళ్ళు అబ్జర్వర్ చేస్తున్నారు. మనం ఏమేమి చేస్తున్నామో, మనం ఈవెంట్ సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది కూడా వారు మనకు అబ్జర్వర్ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఈ అసెంబ్లింగ్ పాయింట్ కి రావడం అండ్ మీ ప్రాణాలు మీరు సేఫ్ గా ఉంచుకునేలాగా చూసుకోవడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ బయోకాన్ కంపెనీలో ఈ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ ఎట్ ప్లేస్ బికాస్ సరిపోని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి అండ్ దెర్ ఇస్ ఫోమ్ దట్ కెన్ కంటిన్యూస్లీ రన్ ఫర్ 4 hours. సో ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ఫర్దర్గా ఈ లైఫ్స్ అవి పోకుండా ఇట్ విల్ ఎన్ష్యూర్. సో దట్ ఈస్ గుడ్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈజ్ ఫర్ ఎనీ కంపెనీ, ఏదైనా ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇమీడియట్గా దే షుడ్ ఇన్ఫార్మ్ అస్. బికాస్ ఇనీషియలీ యూ వుడ్ ట్రై దట్ మీరే సాల్వ్ చేసేద్దాం, ఎందుకు దీన్ని ఇష్యూ చేయడం, అది చిన్న లెవెల్ ఏమో అనుకుంటారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ బికమ్స్ బిగ్ తెలీదు అది ఎంతమంది ప్రాణాలని తీసుకుంటుంది. సో మీ తరపున మీరు స్టార్ట్ చేయండి, బట్ ఎట్ ద సేమ్ టైం ఇనీషియల్ లెవెల్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బికాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రావడానికి ఆర్ అంబులెన్సెస్ రావడానికి టైం పడుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్తే కనుక బీట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ ఆర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా చిన్న లెవెల్ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఇన్ఫార్మ్ ఇట్ టు అస్. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ ఆల్ విల్ బీ ఇన్ అవర్ ప్లేసెస్. సో యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెన్. ఇమీడియట్గా ఆ ఫోమ్ అదంతా ఆన్ చేయడం జరిగింది. అండ్ దెర్ ఆర్ రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. అండ్ వాళ్ళు ఆ స్ట్రెచర్స్ మీద తీసుకెళ్ళడం అండ్ దెన్ డీకంటామినేషన్ పాయింట్లో వాళ్ళని డీకంటామినేట్ చేయడం అండ్ దెన్ ఫస్ట్ ఎయిడ్ చేయడం. ఆ ట్రయేజ్ ఏరియాలో ఎవరు ఎంతవరకు ఇంజూర్ అయ్యారు అనే దాని బేసిస్ మీద కలర్ కోడింగ్ ఉంటుంది. సో దాని బేసిస్ మీద దగ్గరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అదంతా జరుగుతుంది. యూ హ్యావ్ సీన్ ఆల్ దట్. సో అదే ఇన్ఫర్మేషన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇమీడియట్గా అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా చూసుకోండి. And apart from that, so majorly these things are important. Now I want observers to speak. Evaina lacunas unnayemo they'll tell you. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలజీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 5 కోట్లు మంజూరు చేయనున్నట్లు పర్యాటక సాంస్కృతిక అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ప్రారంభించిన బేకరీ కన్ఫెక్షనరీ కోర్సులను మంత్రి ప్రారంభించారు. అలాగే నితం విద్యా సంవత్సరానికి సంబంధించిన బీబీఏ, ఎంబీఏ కోర్సుల అడ్మిషన్లను లాంఛనంగా ప్రారంభించి పర్యాటక శాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. పేద విద్యార్థులకు స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నిధం డైరెక్టర్ వెంకటరమణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మిర్జాల్గూడలో 42 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.
కుత్బుల్లాపూర్లో త్రాగునీటి సమస్యపై రాజకీయ వేడి. వృద్ధ మహిళల హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితుల డిమాండ్. జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీపీ దాడులు, భారీగా అక్రమ ఆస్తులు గుర్తింపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.